న్యూస్ అలర్ట్స్. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు జరిగాయి. వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు భాష గొప్పదనంపై చంద్రబాబు మాట్లాడారు. జీతం కోసం ఇంగ్లీష్ నేర్పిస్తామని, జీవితం కోసం తెలుగును ముందుకు తీసుకెళ్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించడం పొరపాటవుతుందని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంగ్లీషే జీవితం అన్న విధంగా నడుచుకుందని, భాష అనేది కమ్యూనికేషన్ అని మాత్రమేనని, మాతృభాషలోనే జ్ఞానం పెరుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మన మాతృభాష అయిన తెలుగును ఎట్టి పరిస్థితుల్లో పరిరక్షిస్తామని ఆయన వాగ్దానం చేశారు. భాషను కాపాడుకోవడం కోసం ఒక స్ఫూర్తిని తీసుకోవాలనే ఉద్దేశంతోనే మన పెద్దలు తెలుగు వెలుగైనటువంటి గిడుగు రామ్మూర్తి గారి జయంతిని భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడే మిత్రులు చాలా మంది మాట్లాడారు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భాష లేకపోతే మన మనుగడే ఉండదు. తెలుగు జాతికి ఉనికి, మన యొక్క నాగరికత గాని, సంస్కృతి సాంప్రదాయాలకు మూలం మన భాష. ఈరోజు మనందరం గర్వంగా ఉన్నాం. దానికి కారణం మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి. అలాంటి భాష కోసం జీవితాంతరం పోరాడి నిలబెట్టిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఆయనకి మనం అందరం కూడా ఘనమైన నివాళులర్పించి తద్వారా జాతిలో స్ఫూర్తిని నింపే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఆయన చేసిన త్యాగాలన్నీ చెప్పారు. ఎప్పుడు కూడా త్యాగాలు చేస్తేనే జాతి గుర్తుపెట్టుకుంటుంది, మనం చేసే పనికి కూడా ఫలితం వస్తుంది. అలాంటి మహనీయుడు గిడుగు రామ్మూర్తి గారు. అయితే మన భాషకు ఒక మంచి చరిత్ర కూడా ఉంది. దేశంలో 4వ భాష ఈరోజు తెలుగు భాష. 10 కోట్ల మంది మాట్లాడే భాష తెలుగు భాష కావడం మనందరికీ గర్వకారణం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు భాష. ఇది ఒక విధంగా చెప్పాలంటే మన అదృష్టం కూడా. అమెరికా లాంటి దేశంలో తెలుగు 11వ భాష అంటే అది వ్యావహారిక భాషోద్యమ పితామహుడు శ్రీ గిడుగు వెంకటరామమూర్తికి నివాళులర్పిస్తూ ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నాకే ఆంగ్ల పదాలు రాకుండా తెలుగు మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంగ్లీష్ పదాలు లేకుండా తెలుగు మాట్లాడలేకపోతున్నాం. మరాఠీ, తమిళ్లో ఇంగ్లీష్ పదాలు ఒక్కటి కూడా వాడకుండా శుద్ధమైన మాతృభాష వాడతారు. వారు వాళ్ల భాషపై ప్రయోగాలు చేస్తారు. మన దగ్గర మనం ఎంత చేయగలిగామో తెలియదు, కానీ మాతృభాషకు మాత్రం మనం పెద్దపీట వేయకపోతే చేజేతులా మన భాషను మనమే నాశనం చేసుకున్నట్లే. అలాగే పిల్లలు, యువత తెలుసుకోవాలి. ఇంగ్లీష్ మాట్లాడితేనే చదువులు కాదు, ఇంగ్లీష్ ఉండాలి. కానీ ఇంగ్లీష్ కోసం పడి చచ్చిపోకూడదు. ఇంగ్లీష్ లేకపోతే బతుకులేదు అనేది ఏం లేదు. ఇంగ్లీష్ చదివితేనే తెలివితేటలు వస్తాయి. బతుకుదాం అనే దుస్థితి నుంచి మనం బయటపడాలి అని కోరుకుంటున్నానని తెలిపారు. దీంతో పవన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వర్తమాన ఈ కంటెంపరీ గ్రూప్ తెలియకపోవచ్చు యువతకి. ఆయన గురించి చదివినప్పుడల్లా ఎంత కదిలిపోతుండే. అసలు చెప్పాలంటే గిడుగు రామ్మూర్తి గారు అసలు తెలుగు పండితులు కాదు. ఆయన ఇంగ్లీష్ టీచర్. ఆయన హిస్టారియన్. ఆయన విద్యార్థులకి హిస్టరీ, ఆంగ్లం నేర్పించిన వ్యక్తి. ఆయన తెలుగు భాష మీద అసలు ఆయన దృష్టి పెట్టలేదు. కానీ హిస్టరీ దీంట్లో ఏదో ఒక టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ ఒక ప్రత్యేకమైన ఒక కలిపిన ఒక భాష పత్రాలు ఉంటే ఆ టెంపుల్ మీద అది అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేసి అప్పుడు ఆయన చదివి దాని మీద అది దీన్ని మరుగైపోయిన భాష ఎవరు చదవలేరు, దేవతల భాష అంటే అది కాదని చెప్పి ఆయన నేర్చుకొని ఆయన ఎక్కడ మన లండన్ నుంచి కొన్ని మ్యాగజైన్స్ ఇంపోర్ట్ చేసుకొని
పర్లాకిమిడి మహారాజు వారి సహకారంతో అవన్నీ చదివి అలా ఆయన పరిశోధకుడు ఆయన. అలాగే గిడుగు వెంకటరామమూర్తి గురించి చెప్పాలంటే ఆయన మామూలు పోరాట యోధుడు కాదు. ఆయన ఏదో మనం కూర్చోబెట్టి మనకి తెలుగు భాషని ముందుకు తీసుకెళ్ళినోడే కాదు, ఆయన తెలుగు కోసం, తెలుగు జాతి కోసం పరితపించిపోయిన వ్యక్తి. ఎవరైతే తనకు అండగా నిలబడ్డారో పర్లాకిమిడి మహారాజు గారిని ఆయనతోనే గొడవ పెట్టుకున్న వ్యక్తి, అంటే అంత తపన పడిపోయే వ్యక్తి. ఈ రోజున మనం గిడుగు వెంకటరామమూర్తి గురించి, మనం రామమూర్తి గారి గురించి తెలుగు భాషని వాడుక భాషలో తీసుకొస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దానికంటే ముందు ఆయన సవర భాష కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి. సవర భాష కోసం ఆయన ఎన్ని సంవత్సరాలు వదిలేశారు ఆయన జీవితాన్ని. ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి, అసలు టోటల్గా ఎవరు కలవకూడదు, సవర్లతో కలవలేము, కొండ జాతి వాళ్ళతో పని లేదు, ఈ కుల వివక్ష చాలా పీక్స్ లో ఉన్న దశలో, అలాంటి సమయంలో ఆయన సవర్ల కోసం తపన పడి, సవర్లు దోపిడీకి గురవుతున్నారు సవర సమాజం, వారి దోపిడిని అరికట్టడం కోసం వాళ్ళకి ఎవరికైనా మన మైదాన ప్రాంతం నుంచి వచ్చి డబ్బులు ఇస్తారు. తెలుగు భాషను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉత్తర ప్రత్యర్థాలను తెలుగులోనే విడుదల చేయాలని సూచించారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్లలో తొలి తెలుగు శాసనాలను పరిశీలించిన వెంకయ్యనాయుడు వాటిని సంరక్షించాలని కోరారు. క్రీస్తు శకం 575లో చోళరాజు ధనంజయుడు వేయించిన తొలి తెలుగు శాసనం కలమల్లలో వెలుగు చూసిన సందర్భంగా జిల్లా యంత్రాంగం తెలుగు భాష దినోత్సవాన్ని అక్కడ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడుకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివశంకర్ ఘన స్వాగతం పలికారు. అనేక రకాల రచనలు చేశారు. మన ప్రాంతానికి, మన తెలుగు భాషకు, మన తెలుగు రాష్ట్రాలకు ఎంతో పేరు తీసుకొచ్చారు. ఈ తెలుగు భాషామయమే కాకుండా తెలుగు ప్రావీణ్యాన్ని గురించి కూడా చాలా మంది తెలియజేశారు. రామాయణం, భారతం, భాగవతాల్లోని ఎన్నో విలువైన శ్లోకాలకు వ్యాఖ్యానం కూడా పెద్దలు రాస్తున్నారని తెలిసి నేను ఎంతో ఆనందించాను. ఈ ప్రదేశంలో ఈరోజు ఈ భాష ఎంత ప్రాచీనమైనదో, పురాతనమైనదో, సంస్కృతి కూడా అంత ప్రాచీనమైనది. సంస్కృతి అంటే మన యొక్క జీవన విధానం. అలాంటి ప్రాచీన సంస్కృతి మనదని మన ముందు తరాలకు తెలియజేసే విధంగా ఇవాళ భాషా దినోత్సవాన్ని జరుపుకోవడానికి అది ప్రధాన కారణం. అందువల్ల నేను మిమ్మల్ని అందరినీ దయచేసి కోరేది ఏంటంటే, మీరు చేయవలసిన పని ఏంటంటే, మనందరం తెలుగు వారం, తెలుగులోనే మాట్లాడదాం. ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో, నారు మడిలో తెలుగులోనే మాడుకోవాలి. ఈ ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు కొన్ని వందల సంవత్సరాలు. మన దేశాన్ని బానిసలుగా తయారు చేశారు. మన దేశాన్ని దోచుకున్నారు, సంపద దోచుకున్నారు. దేశాన్ని దోచుకోవడం ఒక ఎత్తు అయితే, కొంతమంది మనసులు, మెదడులు కూడా దోచుకొని పోయారు. వాళ్ళు పోతా పోతా వాళ్ళకి ఎక్కించిపోయారు. వాళ్ళు గొప్పోళ్ళని, వాళ్ళ భాష గొప్పదని, మనదంతా చాలా చిన్నదని. బాబు ప్లీజ్, బాబు మాట్లాడదామా కానా వాడు కదలు. మీరు ఎవరేం చేయదు, మీరు ఏం చేయదు, వాళ్ళు గమ్ముకుంటారు. మీరు ఎవరు ఏమనొద్దు, అందరు గమ్ముకుంటారు. ఆ భావం మనకి ఎక్కించారు. వాడు ఇంగ్లీష్ వాడు గొప్పోడని. మన పాఠాలలో ఉన్నాయి. అలెగ్జాండర్ ది గ్రేట్. ఎవడు వాడు అలెగ్జాండర్? ఈ దేశం పైన దండయాత్ర చేసిన దుర్మార్గుడు అలెగ్జాండర్ గ్రేట్ అవుతాడా? ఆలోచించండి ఒకసారి. మన చరిత్ర, మన పాఠాలు, అంతకు ముందు చేసిన వాడు మహానుభావులు ఆ పాఠాలు మనకి బోధించిపోయారు. రాబర్ట్ క్లైవ్ ద గ్రేట్ అంటాడు, అల్లూరు సీతారామరాజు ద గ్రేట్ అనడు, వీరపాండ్య కట్టబొమ్మన్ ది గ్రేట్ అనడు, రాణి రుద్రమ్మ గ్రేట్ అని చెప్పి అనడు. అలాగే అనేక మంది మహనీయులు మన ప్రాంతంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో పెద్ద పెరిగి మనకంత వెలుగునిచ్చిన వాళ్ళు, మనకు పరిపాలన అందించిన వాళ్ళు. గణేష్ ఉత్సవాలపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని,
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కోరగా అందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఉచిత కరెంటు కోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా విద్యుత్ వినియోగిస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మత సామరస్యానికి ప్రశాంతతకు పేరున్న హైదరాబాద్ ఇమేజ్ లో మరింత పెంచేలా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కోరారు. ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. గతేడాది గణాంకాల ప్రకారం పరిశీలిస్తే ఓఆర్ఆర్ లోపల 1,50,000 విగ్రహాలు ఏర్పాటు చేశారని, ముందుగానే అనుమతి తీసుకుంటే ట్రాఫిక్ సహా ఇతర ఇబ్బందులు తలెత్తవన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవ్ వెంకటరమణ, బీదా మస్తాన్ రావు పార్టీకి పదవులకు రాజీనామా చేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్వార్థ రాజకీయాలు చేసే జంపు జిల్లాని బ్యాచ్లు జగన్ కు అవసరం లేదని అన్నారు. చంద్రబాబు గెలవాలంటే ఇతర పార్టీల సాయం అవసరం, కానీ అదే జగన్ గెలవాలంటే జనం సాయం చాలని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన వారికి 2029 ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా తగిన బుద్ది చెబుతారని అన్నారు. వెనుకబడిన వర్గాలకు రాజకీయాల్లో జగన్ ప్రాధాన్యత ఇచ్చి వారికి పదవులు కట్టబెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు రాజ్యసభలో ఖాళీ అయిన 2 పదవుల్లో చంద్రబాబు అదే సామాజిక వర్గాల వారిని నియమించాలని సవాల్ చేశారు. మలుచుకోగలిగాడంటే పాపం జనం మనిషి, ప్రజానాయకుడు ఎన్టీ రామారావు గారు అమాయకుడు కాబట్టి చంద్రబాబు యొక్క రాజకీయ తప్పుడు పనులు, ఈ అమ్మకాళ్ళు కొనుగోళ్లు ద్వారా లబ్ధి పొందగలిగాడు. లేదా తను అనుకున్నట్టు తనకు అడ్డంగా ఉన్నటువంటి, తన కోరికలకి అడ్డంగా ఉన్నటువంటి ప్రజానాయకుడు ఎన్టీ రామారావు గారిని ఈ అమ్మకాలు కొనుగోలు ద్వారా పడేయగలిగాడు. తను అనుకున్నది సాధించగలిగాడు. తన రాజకీయ దుర్నీతి ఎత్తుగడలు పారించగలిగాడు. కానీ చంద్రబాబు నాయుడు ఇవాళ రాజకీయంగా ఎవరిని కొట్టాలనుకుంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారిలాగా అమాయకుడు కాదు. రెండు వేల 2011 సంవత్సరం నుంచి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు, అప్పుడేమో రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు అంతర్జాతీయ అధ్యక్షుడు. ఆయన 2011 సంవత్సరం నుంచి వెనకటికి గజనీ మహమ్మద్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తొలగించటానికి, నిర్వీర్యం చేయటానికి, రాజకీయాల నుంచి తోసేయటానికి, తనకెక్కడ అడ్డంకిగా మారి తనకు మొగుడవుతాడేమో అని చెప్పని భయంతో ఆ రోజున్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీని, లేదా ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని తన అమ్మకాలు కొనుగోళ్ల ద్వారా లోబర్చుకోగలిగాడు. జగన్ మీదకి ఉసిగొల్పగలిగాడు. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టించి
హైదరాబాద్ నగరంలో హైడ్రా పనిచేస్తున్న తీరుపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓల్డ్ సిటీలో నిర్మాణాలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైడ్రా కమిషనర్ రంగనాథన్ తీరును తప్పుపట్టారు. ఆయన ప్రమోషన్ కోసం పనిచేస్తున్నారా లేక ఓ అజెండాతో పనిచేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో వెంకట్రామరెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చినట్లు మీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా టార్గెట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. మీరు పోలీసు అధికారి అనుకుంటున్నారా లేక రాజకీయ నాయకుడు అనుకుంటున్నారా అని రంగనాథ్ను ప్రశ్నించారు. తనను విమర్శించే ముందు ఆలోచించాల్సిందే అన్నారు. హైడ్రా పేరుతో వసూలు జరుగుతున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారని గుర్తు చేశారు. దీనిని బట్టి హైడ్రా ఎలా నడుస్తుందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. ఆ రోజు మీరు అఫీషియల్ గా అనౌన్స్ చేశారా, అన్అఫీషియల్ అనౌన్స్ చేశారా? ఈ రోజు వాస్తవంగా ఎంఐఎంలో ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ ఈ ప్రభుత్వంలో డిఫాక్ట్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు కాబట్టి మీరు వాళ్ళ బిల్డింగ్లు ముట్టుకోవడానికి భయపడుతున్నారా, జంకుతున్నారా? ఈ రోజు వాళ్ళ బిల్డింగ్లు ముట్టడానికి మీకు చేతులు రావు, వాళ్ళ బిల్డింగ్లో వెళ్ళడానికి దమ్ము లేదు, ధైర్యం లేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ హైడ్రాలో కేవలం హిందువులు నివసించేటువంటి ప్రాంతంలో చేస్తున్నటువంటి ఈ కూలకొట్టులు ఎందుకు ఓల్డ్ సిటీకి వెళ్ళడం లేదు? ఎందుకు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఎన్నో చెరువులు ఈరోజు కబ్జాకు గురైనటువంటి చెరువులలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు, ఇండ్లు, అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ హాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మరి కాలేజీలు కనబడతలేవా? ఓల్డ్ సిటీకి వెళ్లే దమ్ము ధైర్యం మీ ప్రభుత్వానికి లేదా? లేకుంటే పూర్తిగా ఓవైసీ కనుసైగల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని అనుమానాలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే మాదిరిగా ఓవైసీకి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకే ఈరోజు కనుమరుగు కాకుండా పోయింది. అందుకే ప్రజలు బుద్ధి చెప్పి బీఆర్ఎస్ ఈరోజు రిటైర్మెంట్ ఇచ్చారు. ఈరోజు మీరు కూడా అదే ముస్లింలు, అదే ఎంఐకు చెందినటువంటి అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఆస్తుల మీద, వారి బిల్డింగ్ల మీద చూడడానికి కూడా, అటువైపు చూడడానికి కూడా మీకు ధైర్యం సరిపోతలేదంటే ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదో దీన్ని బట్టి అర్థమవుతున్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. రంగనాథ్ గారు చెప్పారు, నేను ఓవైసీ బిల్డింగ్ కూల్చడానికి మాకు 6 నెలల సమయం పడుతుందని చెప్పారు. ఓవైసీ బిల్డింగ్లు దాంట్లో స్టూడెంట్స్ ఉంటారంట, అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉన్నదంట. మరి అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ ఇంట్రెస్ట్, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్లు మరి అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉంటాయి కదా, మరి అక్కడ లేనటువంటి బ్యారియర్ ఇక్కడనే ఎందుకు ఉన్నది అని చెప్పి నేను సూటిగా రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాను. రంగనాథ్ గారికి భారీ ఆఫర్ ఇచ్చిండ్రేమో, రేపు నీకు ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పి ఆఫర్ ఇచ్చిండ్రా, లేకుంటే మీకు ప్రమోషన్ ఇస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చిండ్రో మాకు తెలియదు. కానీ ఈరోజు రంగనాథ్ గారు కేవలం ఈ ప్రభుత్వం ఇచ్చే డైరెక్ట్ ఏపీలో ప్రజాపాలన వచ్చిందని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్ అని, ఆయన సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడిదారులు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు గతంలోనే అదానీని ఒప్పించామని, అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. నేను కరెంటు బిల్లు కట్టు నేను పడుకున్నా, గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా వెళ్ళా, హోటల్ మర్చిపో, 5 స్టార్ హోటల్ మర్చిపోదు, మాకు అలవాట్లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు. నేను 5 స్టార్ హోటల్ కూడా లేదు, సొంత పార్టీ ఆఫీస్ లో పడుకున్నా. అది నాకున్న చిత్తశుద్ధి. అది మీరు వాళ్ళని అడగాలి. వచ్చుంటే మా సాక్షి మిత్రుడు రాలా ఈరోజు. ఏడి మైక్ లేదు, ఎక్కడున్నాడు? నమస్కారం స్వామి, మైక్ ఏది? లేదబ్బా, ఉన్నాడు. అరే అందుకే బ్లూ మీడియా, రంగు కూడా బ్లూ. సో మన అందుకే సాక్షి అన్న, మీ పేరేంటో చెప్పండి అబ్బా. నాయుడు గారు, ఆయన సమాధానం చెప్పాలి. నాయుడు గారిని అడగండి. ఆ 26 రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా, ఆ 26 రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా. సార్ చెప్పండి సార్. నాయుడు గారు అడగండి, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం అమ్మా, నో ప్రాబ్లం. గుడ్ క్వశ్చన్. ఏం తమ్ముడు భయపడుతున్నావా? ఏం లేదు కదా. నేను రెడ్ బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో? ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి
ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టనన్నా. అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి. నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి. అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు. అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా. చట్టాలను ఉల్లంఘిస్తే ఎంక్వైరీ చేస్తా. అది నా రెడ్ బుక్ లో ఉంది. ఎందుకు భయపడుతున్నారు అందరూ? నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి. నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో 1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా మడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపో అని. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగండి వెళ్తున్నారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం ఆయన్ని. ఇంకేం కావాలి ఆధారాలు నీకు? సార్ ఋషికొండ ప్యాలెస్ లోపల ఏముందో ఇంకా నేను చూడాల్సిన అవసరం ఉంది. అంత డబ్బులు ఎట్లా ఖర్చు అయిందో నాకు అర్థం అవట్లా. అంటే ఒక టబ్బు 30 లక్షలు అంటున్నారు. ఇట్లా అనేక వార్తలు వచ్చినాయి. నేను ఫోటోలు చూశాను, వీడియోలు, అంటే మీరే వెళ్ళి వీడియోలు తీశారు. అక్కడ ఛాంబర్ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి గారు. అదే దాదాపు ఒక 2 నుంచి 3 వేల స్క్వేర్ ఫీట్ ఉంటుంది. వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా భూములను ఆక్రమించారని, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో త్వరలోనే వివరాలతో సహా చెబుతామని లోకేష్ అన్నారు. విశాఖలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని, భూములు లాక్కున్నారని, కిడ్నాపులు చేశారని మండిపడ్డారు. దశపల్లా భూములను లాక్కున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 హామీలకు కట్టుబడి ఉన్నామని, అయితే అన్నింటినీ నెరవేర్చడానికి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని అన్నారు. పట్టణాలు, నగరాల్లో ఆక్రమించిన ప్రభుత్వ స్థలాలను స్వచ్ఛందంగా అప్పగించాలని, లేకపోతే ప్రభుత్వమే ఆ నిర్మాణాలను కూల్చివేసి భూములను స్వాధీనం చేసుకుంటుందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ హెచ్చరించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి విశాఖపట్నం మంగళవారంలో మంత్రి పర్యటించారు. విశాఖలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డును మంత్రి పరిశీలించారు. అక్కడ ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను సందర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. రిషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మాట్లాడుతున్నాం, ఎంతమంది ఇస్తే అంతమంది తీసుకుంటాం. రిమైనింగ్ ల్యాండ్ అక్విజిషన్ లో పట్టుదల. ఆ కరకట్ రోడ్ కూడా యాక్చువల్ గా టెండర్లు రెడీ అవుతున్నాయి. యాక్చువల్ గాను అది కూడా వీలైన తొందరలో మళ్ళీ అథారిటీ మీటింగ్ లో పెట్టి క్లియరెన్స్ తీసుకుని ముందుకు పోతుంది. ముఖ్యమంత్రి గారు ఈ రోజు టెక్నాలజీ మారుతుంది, మీకు అందరికీ తెలిసిందే. ఆ రోజు హైదరాబాద్ లో వేసిన చిన్న ఫౌండేషన్ హైటెక్ సిటీతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశంలో కూడా ఐటీ అంటే హైదరాబాద్ నెంబర్ 1 అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అమరావతిని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి హై టెక్నాలజీతో ఇదంతా డెవలప్ కావాలా, ఆ విధంగా దీని మీద వర్కౌట్ చేయండి అని. అంటే ఏవేవైతే లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయో, అంటే ప్రజల యొక్క అవసరాలు ఏదైతే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సివరేజ్ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాళ్ళకి చేసిన హౌసెస్కి ఇచ్చే ఫెసిలిటీస్ కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ లో ఫెసిలిటీస్ కావచ్చు, అన్ని కూడా హైటెక్ గా ఉండాలి, ప్రజలకు బాగా సౌకర్యంగా ఉండాలి. ఎక్కడెక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి బెటర్ గా చేయగలము ఆ విధంగా స్టడీ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని మీద స్టడీ చేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. అంటే యాక్చువల్ గా డైరెక్షన్ ఇచ్చారు, దాన్ని స్టడీ చేయాలి కదా. లోగో కూడా అంటే యాక్చువల్ గా ఆ యాంగిల్లో స్టడీ చేయమని ఈరోజు ఫస్ట్ డైరెక్షన్ ఇచ్చారు. మా అధికారులు చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో దాని మీద ఏం చర్చ లేదు. అంటే యాక్చువల్ గా ఫ్యూచర్ మాస్టర్ ప్లాన్ కూడా ఏంటంటే, మాస్టర్ ప్లాన్ కూడా హైదరాబాద్ లో ఎట్లయితే హైదరాబాదు, సికింద్రాబాద్, సైబరాబాద్ ఇలా ఉందో, అదేవిధంగా చుట్టుపక్కల రంగారెడ్డి అంతా కలిసిపోయిందో, అసలు మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసేటప్పుడు వాడికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇటు గుంటూరు, దివ్యాంగులు, అంధులు అని కూడా చూడకుండా వారి ఇళ్లను కూలగొట్టారు. ఇల్లు కూల్చితే పేదలు ఎక్కడ ఉండాలి అనే ఆలోచన కూడా చేయలేకపోవడం దారుణమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం సాయంత్రం ఆదర్శనగర్లో కూలిన ఇండ్లను ఆయన పరిశీలించారు. విచారణ జరపకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. బాధితులకు కూల్చిన చోటే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసానిచ్చారు. రోడ్డును పడ్డ పేదలకు వసతి, భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ దొంగ పట్టాలుంటే వీళ్లకు పట్టాలిచ్చిన వారిపై కేసులు పెట్టాలని, పేదలకు అన్యాయం చేయడం తగదని చెప్పారు. బాబు ఇగో ఈ కాలనీ ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో దయచేసి మీరందరూ ఐక్యమత్యంతో ఉండండి. పేదోళ్ళ ఇల్లు మీకు కూడా పాపం తగులుతుంది. ఐక్యమత్యంతో నుండి ఆఫీసర్తో నేను మాట్లాడతా. ఇప్పుడు దీన్ని ఏం వాళ్ళే మింగరు. మీ భూమి అట్లే ఉంటాయి. మీ భూమి ఎవరు ఏం చేయలేడు. పట్టాలు ఉన్న వాళ్ళకి పట్టాలు వస్తాయి, పట్టాలు లేని వాళ్ళకు కొత్త పట్టాలు ఇవ్వాలి. గవర్నమెంట్ బాధ్యత. దీనిలో ఇప్పుడు మేము 4,000 ఇల్లు కట్టించి ఇచ్చినాం. మీరు కట్టియలేదు, కనీసం జాగానని ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు. మేము ఎందుకేమనలేదు, మేము కట్టియకపోయినా కట్టుకోలేదు కామను. ఇంకొకటి ఎవరు కూడా మధ్యలో ఒక్కరికి దళారులకు డబ్బులు ఇవ్వకండి. గతంలో కూడా ఎవరికైనా డబ్బులు ఇస్తే కూడా వాళ్ళ పేర్లు కూడా సిలిండర్ పగిలిపోయింది. సిలిండర్ తీసుకుంటా, సామాన్లు తీసుకుంటా అంటే కూడా సామాన్లు తీసుకుంటా కూడా లేదు. మూడు బస్సుల పోలీసు వచ్చారు సార్. అసలు ఇద్దరిని సమాధానం ఇస్తున్నారు. మంచాలు ఏం సామాన్ ఇంకోటి కరెంటు లేదంటే కూడా ఇద్దరిని పెట్టి కరెంట్ కట్ చేసి కరెంట్ దొరకొచ్చేది. మొత్తం కరెంట్ కట్ చేసి మెల్లగా జరగండి. ఇగో ఇక్కడ కరెంట్ మీటర్ ఉంది. ఇంటికి నల్ల ఇచ్చినాము, స్తంభాలు ఇచ్చినాము, లైట్లు ఇచ్చినాము. తీసి రోడ్ వేసినాము. ఇగో రోడ్ వేసినాము, రోడ్ వేసినాము, లైట్లు ఇచ్చినాము, నీళ్లు ఇచ్చినాము, కరెంట్ మీటర్ ఇచ్చినాము. కరెంట్ మీటర్ కడుతుంది, ట్యాక్స్ కడుతుంది. నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మొత్తం 26 క్లస్టర్ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి స్పిల్వే ద్వారా 2.10 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి సాగర్ కు 2.50 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో అంతే మొత్తంలో జలాశయం నుండి విడుదల కొనసాగుతోంది. వరద ప్రవాహం పెరగడంతో క్రమంగా గేట్లను పెంచుతూ మొత్తం 26 క్లస్టర్ గేట్లను ఎత్తారు. కృష్ణా దిగువ ప్రాంతంలో వరద ఎక్కువగా ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా పూర్తి స్థాయిలో నిండింది. సాగర్ ప్రస్తుత పూర్తి నీటి నిల్వ 312.50 టీఎంసీలుగా ఉంది.